హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మదర్స్ లవ్ అండ్ మదర్స్ రెసిపీ. హెల్దీ ప్రోటీన్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి ఏ పదార్థాలు కావాలో ఒకసారి చూద్దామా. వాటర్ మిలన్ సీడ్స్, బాదం, క్యాజు, ఫుల్ మాకాని, కలాకండ్, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, పిస్తా. ఇవన్నీ కూడా మనం స్టవ్ మీద బాండి పెట్టి లైట్ ఫ్లేమ్ పెట్టి అన్నీ చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని అవి చల్లారాక మనం మిక్సీ పట్టుకొని ఒక గాజు సీసాలు వేసుకొని మనం నిల్వ ఉంచుకుంటే పిల్లలకు రోజు మిల్క్లో ఈ పౌడర్ కొద్దిగా కలిపి మనం ఇస్తే చాలా ప్రోటీన్ అందుతుంది పిల్లలకు కూడా. మనం బయట కొనే ప్రోటీన్ పౌడర్ కన్నా మనం ఇంట్లో హెల్తీగా ఈ విధంగా మన అన్ని డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా చేసుకుంటే పిల్లలకి హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. వేడెక్కింది, ముందుగా బాదం వేసి వేయించుకుందామా. బాండి వేడెక్కే వరకు హై ఫ్లేమ్లో ఉండాలి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకుంటే లోన్ కూడా చక్కగా వేరుతున్నాం. ఇదే విధంగా అన్నీ కూడా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఒక బాండి దీనిలో తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ క్యాష్యూ వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, అన్నీ ఈ విధంగా వేయించుకున్నాం. ఇప్పుడు ఇవి బాగా చల్లారాక మిక్సీ చేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట. సదా ఈ కలాకండ్ ఈ విధంగా మెత్తగా గుండె చేసుకుంటే ఇప్పుడు ఈ సీడ్స్ అన్నీ కూడా మనం పౌడర్ చేసుకుంటాం కదా. మెయిన్ జీడిపప్పు, బాదం పప్పు కప్పుడేసి తీసుకుంటాం. ఈ ఫుల్ మకాని కూడా కప్పుడు తీసుకుంటాం. ఈ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్స్ ఇవన్నీ కూడా హాఫ్ తీసుకుంటాం. వాల్నట్స్ ఒకటే కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే కొద్దిగా చేదుగా ఉంటాయి కాబట్టి మళ్ళీ పిల్లలు తాగరు కాబట్టి ఇది తక్కువగా వేసుకుంటాం. ఈ పొడి స్వీట్నెస్ ఉండదు కాబట్టి స్వీట్నెస్ కోసం ఈ కలాకండ్ వాడుకోవాలి. షుగర్ వేయకూడదు, హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఈ కలాకండ్ హెల్త్కి మంచిది కాబట్టి స్వీట్నెస్ కోసం ఇది కూడా దాన్ని మిక్స్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా చల్లారిపోయి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఈ విధంగా పొడి చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో ఈ కలాకండ్ వేసుకొని మరొక తిప్పుకోవాలి మిక్సీ కదా. ఈ ప్రోటీన్ పౌడర్ ఈ విధంగా మిక్సీ పట్టుకొని బాగా చల్లారాక ఈ గాజు సీసాలో మనం స్టోరేజ్ చేసుకోవాలన్నమాట. మనం హెల్దీ ప్రోటీన్ పౌడర్ చేసి ప్లాస్టిక్ డబ్బాలు వేయకూడదు. ఇలాంటి గాజు సీసాలు వేసుకొని మనం స్టోరేజ్ చేసుకోవాలి. అది కూడా పౌడర్ కూడా మనం కొద్ది 15 డేస్కి 20 డేస్కి అయినట్టుగా మనం చేసుకోవాలి. ఎక్కువ రోజులు మరీ నిల్వ ఉంటే మళ్ళీ ప్రోటీన్ అంతా మనకు బాగుంటుంది, టేస్ట్ పాడైపోతుంది అనమాట. అందుకు కొద్ది 20 డేస్కి అయినట్టు మనం ఈ విధంగా రెడీ చేసుకుంటే పిల్లలకి మంచి హెల్దీ ప్రోటీన్ పౌడర్ అనమాట.